దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలోకి రావచ్చు, అవినీతి పరులు నీతివాక్యాలు వల్లించవచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకుని నీవు మాత్రం నీ పంథా మార్చుకోకు. నీ నిజాయితీని ఎన్నడూ వదులుకోకు. క్షమాగుణం బలహీనత కాదు, క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి. ఏమీ ఆశించకుండా మంచి మనసుతో ఇతరులకు సాయం చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇది ప్రకృతి ధర్మం. విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. నిన్నటి పొరపాట్లను గుర్తు చేసుకుంటూ రేపటి గురించి భయపడుతూ ఈ రోజును వృధా చేసుకోకు. అంతా మన చేతిలోనే ఉంటుంది. కానీ ఏమీ చేయలేని వాళ్ళు చెప్పే సాకు టైం ఉండడం లేదు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తాం. మిత్రమా, బాధించిన వారిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ బాధల్లో తోడున్న వారిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు.